महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ధనురాశి ఫ్యామిలీ అందరికీ ప్రత్యేకించి వెల్కమ్. గురువు గారి మార్పు, దేవతల గురువు ఇక్కడ రాక్షసుల గురువైన శుక్రాచార్యులు వారి ఇంట్లోకి అడుగు పెడుతుండటం మే 1వ తారీఖు నుంచి. ఎంతైనా జూపిటర్ చేంజ్, గురువు గారి యొక్క గోచార మార్పు అనేది తప్పకుండా ఎంటైర్ వరల్డ్ మీద అలాగే మన రాశి మీద ఒక చేంజ్ని తప్పకుండా తీసుకొస్తుంది. ఒక లాంగ్ టర్మ్ ప్లానెట్ అయిన గురుడు, ఎప్పుడైతే ఎక్స్పాన్షన్ ప్లానెట్, లాంగ్ టర్మ్ ప్లానెట్ అయిన గురుడు స్థానం ఒక రాశి మారుతున్నారో డెఫినెట్గా మన లైఫ్లో కొన్ని లైఫ్ స్టైల్స్లో చేంజ్ వస్తూ ఉంటుంది. సో ధనుర్రాశి వారికి ఈ దేవతల గురువు, రాక్షసుల గురువు ఇంట్లోకి అడుగు పెట్టడం ఎటువంటి ప్రభావాన్ని, ఫలితాన్ని ఇవ్వబోతున్నాం మనం ఒకసారి చూస్తే కనుక, ధనుర్రాశి వారికి గురువు గారే రాశ్యాధిపతి. సో ఇప్పుడు మీ రాశ్యాధిపతి షష్టమ స్థానంలోకి అడుగు పెడుతూ ఉన్నారు. సో ఇక్కడ జూపిటర్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ విజ్డమ్, జ్ఞానకారకుడు, ప్లానెట్ ఆఫ్ హోప్, ఒక ఆశనిస్తాడు, ప్లానెట్ ఆఫ్ ఆప్టిమిజం, ఎస్ ఎప్పటికైనా నా వల్ల అవుతుంది అనే ఒక మంచి ఆశావాదాన్ని క్రియేట్ చేసే ప్లానెట్ గురుడు, లక్ష సాధన శక్తి కలిగిన వాడు గురుడు. సో ఈ గురువు గారి స్థాన మార్పు 6th హౌస్లోకి, సో ఎప్పుడైతే 6th హౌస్లోకి గురువు గారు స్థాన మార్పు జరిగిందో ఇక్కడ మనకి 2 ఆస్పెక్ట్లు క్లియర్ కనిపిస్తున్నాయి. ఒకటి 6th హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ డైలీ రొటీన్. సో కాబట్టి ఇక్కడ మీ డైలీ రొటీన్ అనేది ఎక్స్పాన్షన్ అవుతుంది. సో ఇక్కడ మనకి అక్కడి నుంచి గురువు గారు 6th హౌస్ నుంచి డైరెక్ట్ ఆస్పెక్ట్ 10th హౌస్ మీద వేస్తున్నారు. సో ఇక్కడ చూస్తే గురువు గారి యొక్క స్థాన మార్పు, నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నారు. ఎందుకు అంటే 6th హౌస్ ఇస్ ద డైలీ రొటీన్. సో ఈ టైంకి వెళ్ళాలి, ఆ టైంకి లేవాలి, ఈ టైంకి మనం ఈ కరెక్ట్గా 10ంటికల్లా ఆఫీస్లో పంచి కొట్టాలి, మళ్ళీ వెనక్కి రావాలి, సాయంత్రం 5ంటికి రావాలి. అంటే ఒక డైలీ రొటీన్, ఒక డైలీ షెడ్యూల్ అనేది మనం ఎప్పుడు మెయింటైన్ చేస్తాం? సో ఏదైనా ఒక వ్యాపకంలో ఉంటే, ఒక ఉద్యోగం చేస్తే, ఏదైనా ఒక పనిలో ఉంటేనే మనం ఆ డైలీ రొటీన్ అనేది మెయింటైన్ చేస్తాం. సో డెఫినెట్లీ దిస్ ధనురాశి పీపుల్ గోయింగ్ ఇన్ టు ఏ డైలీ రొటీన్. సో 6th హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ కాంపిటీషన్, ఎనిమీస్, డిసీజ్, రోగాలు. సో అమ్మో, 6th హౌస్ అనేది రుణ రోగ శత్రుస్థానం, ఇట్ ఈస్ ఏ నెగిటివ్ హౌస్. ఇది పాపస్థానం, పాపస్థానంలో గురుడు అడుగు పెడుతున్నారు. సో కాబట్టి ఇప్పుడు మనకి చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి. అసలు తెలుసుకోవాల్సిన విషయం, జూపిటర్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఆప్టిమిజం అండ్ విజ్డమ్ ప్లానెట్. ఎప్పుడైతే లిటిగేషన్స్, కన్ఫ్లిక్ట్స్, వివాదాలు, డైలీ రొటీన్ ఇలాంటి స్థానంలో గురువు గారు ఎంటర్ అయ్యారో, గత 13 ఏళ్లలో మీకున్న లీగల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నట్టయితే, కోర్టు సమస్యలు, తగాదాలు, లీగల్ ఇష్యూస్ ఇవి ఉంటే కనుక, జూపిటర్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ వెరీ 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 ఆప్టిమిస్టిక్ అండ్ విజ్డమ్ ప్లానెట్. మీ యొక్క జ్ఞానంతో, విచక్షణతో మీ యొక్క ఎనిమిని మీరు ఎదుర్కొంటారు. తప్పించి గొడవ పడరు, గొడవలు క్రియేట్ చేసుకోరు. సో జూపిటర్ నేచర్ వేరు. జూపిటర్ 6th హౌస్లో ఉన్నప్పుడు ప్లీజింగ్ పర్సనాలిటీ. సో మీ యొక్క జ్ఞానాన్ని ఉపయోగిస్తారు, మీ ఇంటెలిజెన్స్ని ఉపయోగిస్తారు, మీ యొక్క విచక్షణను ఉపయోగిస్తారు. కుజుడు, పాపగ్రహాలు ఉంటే గొడవ పడటం, వాడు వీడు మీరు గొడవ పడటం, మీరు వాడు ఒక మాట అంటాం, వాడు మిమ్మల్ని ఒక మాట అంటాం, గొడవ పెద్దదైపోవటం. బట్ ఇక్కడ జూపిటర్ క్వాలిటీ ఏంటంటే, దేవతల గురువు ఏ హౌస్లో ఉన్నా కూడా మ్యాక్సిమం పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. గురుడు స్వతహాగా శుభగ్రహం, పైగా ఇప్పుడు మీ రాశ్యాధిపతి అయిన రాశ్యాధిపతి ఎప్పుడైతే షష్టమ స్థానంలో అడుగుపెట్టాడో, ఫ్రీ ఫ్రమ్ ద డిసీజ్, క్రానికల్ డిసీజ్, లాంగ్ టర్మ్ డిసీజెస్ ఏమన్నా మీకు ఉన్నట్టయితే ఈ సమయంలో ఒక గురువు లాంటి ఒక మంచి డాక్టర్ని మీకు పరిచయం చేస్తాడు. సో ఇక్కడ 6th హౌస్ ఇస్ డైలీ రొటీన్ అండ్ కాంపిటీషన్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్. రాశ్యాధిపతి గురుడు అలా 6th హౌస్లోకి ఎంటర్ అవ్వగానే, ఓకే మన చుట్టూతో చాలా కాంపిటీషన్ ఉంది, మనం వీళ్ళందరినీ ఇప్పుడు ఎదుర్కోవాలి అని అనిపిస్తుంది. ఎందుకు? కొత్తగా జాబ్లో ఎంటర్ అయ్యామనుకోండి, చూడండి చుట్టూతో 30 మంది ఉంటారు, ఈడోడు కొత్తగా జాయిన్ అయ్యాడు, మనకి పోటీకి వస్తాడేంటి ఇప్పుడు వీడు అని చాలామంది చూస్తుంటారు. దానిలో కన్నింగాళ్ళు కొంతమంది ఉంటారు, మంచోళ్ళు కొంతమంది ఉంటారు, వీడేం చేస్తాడు చూద్దాంలే అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో యు ఆర్ ఎంటరింగ్ టు ద కాంపిటేటివ్ వరల్డ్, యు ఆర్ ఎంటరింగ్ టు ద కాంపిటీషన్. సో కాబట్టి ఇక్కడ జూపిటర్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఆప్టిమిజం. ఎంతటి కాంపిటీషన్ అయినా తట్టుకుంటా,
ఎంతటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా నేను విన్ అవుతా, ఎంతటి కాన్ఫ్లిక్ట్ అయినా నేను ఎదుర్కొంటా, ఎలాంటి హెల్త్ ఇష్యూ అయినా నేను దాన్ని ఓవర్కమ్ అవుతా. సో అంటే 13 years లాంగ్ టర్మ్గా ఉన్న ఎనీ నెగిటివ్ మ్యాటర్స్, ఇక్కడ శత్రువులకి సంబంధించి, కోర్టు కేసులకు సంబంధించి, లాంగ్ టర్మ్ డిసీజెస్కి సంబంధించిన విషయాల్లో ఖర్చు అవుద్ది. జూపిటర్ ఆస్పెక్ట్ డైరెక్ట్ 12th ఆస్పెక్ట్ ఉంది ఇక్కడ జూపిటర్ది. కానీ మీరు పెట్టిన ఖర్చుకి సార్థకత ఉండేటట్టు చూసేవాడు గురుడు. శని ఆస్పెక్ట్ కూడా 1000 స్థానం మీద ఉంది ఇక్కడ. సంవత్సర కాలం నుంచి 2023 నుంచి శని కూడా వ్యయాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు గురుడు వ్యయాన్ని చూస్తున్నాడు. శని వ్యయాన్ని చూడటం సార్థకత ఉండకపోవచ్చు మీరు పెట్టే ఖర్చులకి. బట్ ఇప్పుడు గురుడు ఎప్పుడైతే 1000 స్థానం చూస్తున్నాడో మీరు పెట్టే ఖర్చుకు ఒక సార్థకత ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు 6th house నుంచి డైరెక్ట్ ఆస్పెక్ట్ 12th హౌస్ని, 10th హౌస్ని, 2nd హౌస్ని చూస్తున్నాడు. సో కాబట్టి ఎవరికైతే వర్క్ పర్మిట్ కావాలి, నేను పలానా అవుట్ ఆఫ్ కంట్రీలో వర్క్ చేయాలి అనుకుంటున్నారో డైలీ రొటీన్లోకి ఎంటర్ అవుతారు, అబ్రాడ్ వెళ్తారు, జాబ్లో జాయిన్ అవుతారు, దానికి సంబంధించి ఖర్చు అవుద్ది. 2nd హౌస్ మీద జూపిటర్ ఆస్పెక్ట్ ఉండటం వల్ల మీ వెల్త్ కూడా ఎక్స్పెండ్ అవుతుంది. సో మీరు ఇక్కడ కాంపిటీషన్లోకి అడుగు పెట్టడం వల్ల సో మీరు కొత్తగా మీ డైలీ రొటీన్ అంతా మారిపోద్ది. ఇక్కడ మీ హెల్త్ కాన్షియస్ని మార్చుకుంటారు. ఒక డిసిప్లైన్, మీ హెల్త్కి సంబంధించిన విషయాల్లో ఒక డిసిప్లైన్ని, సో ప్రతి విషయంలో ఒక డిసిప్లైన్ అనేది, అంటే ఇక్కడ 6th హౌస్లోకి డైలీ రొటీన్ హౌస్లోకి గురుడు ఎప్పుడైతే వచ్చారో సో ఇక్కడ మీ ఈటింగ్ హ్యాబిట్స్ కానీ, డైలీ రొటీన్స్ కానీ, హెల్త్ మ్యాటర్స్ కానీ, సో వీటిలన్నింటిలో కూడా ఒక డిసిప్లైన్డ్ మ్యాటర్ వచ్చేదాకా కూడా మీరు చాలా దాని గురించి ఆలోచిస్తుంటారు. సో గురుడు ఎప్పుడైతే 6th హౌస్లోకి వచ్చాడో డైరెక్ట్ ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే, ఇంకా అక్టోబర్ 30 తర్వాత నుంచి కేతు ఇక్కడ ఎంటర్ అయ్యి, కేతు టేక్ ఇట్ అవుట్ యువర్ ఫేమ్, నేమ్, జాబ్, స్టేటస్ మొత్తం అక్టోబర్ 30 నుంచి 10వ స్థానం మీ ప్రొఫెషనల్ హౌస్లోకి కేతు రావటం వల్ల ఇక్కడ కేతు అన్నీ కూడా మీ జాబు, సోషల్ స్టేటస్, నేమ్, ఫేమ్ అన్నీ తీసేశాడు ఇక్కడ. సో యు ఆర్ లెస్ ఫోకసింగ్. కేతు ఈజ్ ఎ హెడ్లెస్ బాడీ. వెన్ హీ సిట్స్ ఇన్ 10th house in profession house, you not concentrating on your profession and you are not concentrating apply any job or you are not concentrating grow in job. సో ప్రొఫెషనల్ వైజ్గా మీరు ఎటువంటి కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోవటం అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, స్టిల్ 7 months నుంచి. బట్ ఇప్పుడు గురుడి యొక్క ఆస్పెక్ట్ కేతు మీద ఉంది. కేతు ఈజ్ ఎ హెడ్లెస్ బాడీ, కానీ డైరెక్షన్ ఎవరిని ఇస్తే కేతు బాగా వర్క్ చేస్తాడు. జూపిటర్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ విజ్డమ్, జ్ఞానకారకుడు. కేతు ఆల్సో ద జ్ఞానకారకుడు. సో ఇప్పుడు 10th house మీద జూపిటర్ యొక్క ఆస్పెక్ట్ కేతు మీద ఉండటం వల్ల, అరే పిచ్చోడా నువ్వెందుకు రా అసలు జాబ్ మీద ఇంత ఎక్స్పీరియన్స్ పెట్టుకుని నువ్వెందుకు నీ కాన్సన్ట్రేషన్ వదిలేస్తున్నావు, నువ్వెందుకు దాని మీద అసలు నీ ఫోకస్ ఎందుకు పెట్టట్లా, నువ్వెందుకు అంత లైట్ తీసుకున్నావు నీ జాబ్ని, నీ సోషల్ స్టేటస్ని ఎందుకు నువ్వు అలా వదిలేస్తున్నావు, నీ నేమ్ ఫేమ్ మీద గతంలో ఉన్నంత ఫోకస్ నీకు ఇప్పుడు ఎందుకు లేదు, వైరాగ్యం ఎందుకు రా, లే పైకి లే, నేను వచ్చా జూపిటర్ 6th హౌస్లో కూర్చున్నా, నీకు ఇప్పుడు నా ఆశీస్సులు, నా బ్లెస్సింగ్స్, నా ఆస్పెక్ట్, నా దృష్టి అన్నీ నీకు ఇస్తున్నా, నీ జ్ఞానాన్ని ఉపయోగించు. 10th హౌస్లో నువ్వు నీ యొక్క వర్క్ ప్లేస్లో ఏదైతే ఉన్నావో నీ ఛాలెంజెస్ని, నీ యొక్క ఫైటింగ్ని, నీ యొక్క స్పిరిట్ని వదలకు. కమాన్, నువ్వు ఇంకో జాబ్కి అప్లై చేయి, నువ్వు డెఫినెట్గా నీకు జాబ్ వస్తుంది. ఆల్రెడీ నువ్వు జాబ్లో ఉన్నావా, సో నీ జాబ్కి గ్రోత్ గురించి ఆలోచించు లే అని తట్టి లేపుతాడు ఇప్పుడు గురుడు మే 1 నుంచి రాగానే. సో కాబట్టి జూపిటర్ ఇన్ యువర్ 6th house, డెఫినెట్లీ దిస్ ఈస్ ద వెరీ గుడ్ టైం టేకింగ్ ద లోన్స్, ఎక్స్పాన్షన్ ఆఫ్ ద లోన్స్. ఎందుకంటే అప్పులు కూడా, లోన్స్ అంటే ఇక్కడ 6th house ఆల్సో రిఫరెన్స్ లోన్స్ కాబట్టి అప్పులు కావాలి. అప్పులు తీసుకొని లోన్ తీసుకొని ఫిక్స్డ్ అసెట్స్ని డెవలప్ చేయాలి అనుకునే వాళ్ళకి చక్కగా లోన్స్ దొరుకుతాయి. శత్రువులు పెరుగుతారు, కాంపిటీషన్ పెరుగుద్ది. ఎంత కాంపిటీషన్ పెరిగినా, ఎంత శత్రువులు పెరిగినా నేను వీళ్ళందరినీ తప్పకుండా ఎదుర్కోగలను అనే ఆప్టిమిజం, మీ యొక్క సత్తా, మీరు చూపించడానికి ఇక్కడ రెడీగా ఉంటారు. సో కాబట్టి ఈ నెగిటివ్ హౌస్లో ఈ మంచి పాజిటివ్ ప్లానెట్, పైగా మీ రాశ్యాధిపతి రావటం, మీ యొక్క జ్ఞానాన్ని, మీ యొక్క విచక్షణని అంతా కూడా హెల్త్ విషయంలో ఏదైనా వచ్చిందనుకోండి, న్యాచురల్గా మనం ఎలా క్యూర్ చేసుకోవాలి. సో ఎనిమీస్ మ్యాటర్ వచ్చిందనుకోండి, వీడికి బుద్ధి ఎలా చెప్పాలి, జ్ఞానం వచ్చేటట్టు వీడికి ఎలా చెప్పాలి నేను. సో అలాగా ప్రతి విషయంలో మీకు వచ్చిన నెగిటివ్నెస్ని మీరు చక్కగా సర్దిద్దుకుంటూ వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ ఎప్పుడైతే రాశ్యాధిపతి డైరెక్ట్ 6th హౌస్లోకి కన్ఫ్లిక్ట్స్ మ్యాటర్లోకి ఎంటర్ అయిపోయారో, కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు 10 మందికి పడ్డంది అదే మీదే సమస్య కానీ ముందుకు వెళ్ళిపోకూడదు. ప్రతి విషయంలోనూ ఒక అపార్ట్మెంట్ ఉంది, దానిలో ఏదో సమస్య వచ్చింది, ఎవరికి పట్ల మీరే వెళ్ళిపోకూడదు. అంటే
6th హౌస్ లార్డ్ ఇప్పుడు కూడా సంఘర్షణ వాతావరణంలోకి ఎంటర్ అవుతున్నారు. మీకు పర్సనల్గా ఏదన్నా అటాక్ వస్తే తప్పించి 10 మందిలో ఏదో జరిగిన దానికి ఎవడో రాని దానికి మీరుగా వెళ్ళొద్దు. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ గురుడు డైరెక్ట్ ఆస్పెక్ట్ 12th హౌస్ మీద ఉంటుంది. సో డెఫినెట్గా ఇక్కడ ఫారెన్ ప్రయత్నాలు, ఫారెన్ ట్రావెల్స్ గురించి చూసే వాళ్ళకి సో డెఫినెట్గా ఈ టైం కూడా బాగా కలిసి వస్తుంది. ఆరోగ్యపరంగా కొన్ని, హెల్త్ పరంగా కొన్ని మెడిసిన్స్, మంచి మెడిసిన్స్, కొన్ని కాస్ట్లీ మెడిసిన్స్, కాకపోతే కొంచెం జూపిటర్ 6th హౌస్లో ఉండటం వల్ల కొంచెం లాంగ్ టర్మ్గా వాడాల్సి వస్తుంది. అందుకని మెడిసిన్స్ పరంగా కానీ కొంచెం ఖర్చు అవుతుంది. చేసిన ఖర్చుకి హీలింగ్ ఉంటుంది, చేసిన ఖర్చుకి ఫలితం ఉంటుంది, అబ్రాడ్ వెళ్తారు. సో పెట్టే ఖర్చుకి మే 1 నుంచి కూడా గురుడి వల్ల తప్పకుండా పెట్టే ఖర్చుకి సార్థకత ఉంటుంది. సో డైరెక్ట్ 9th ఆస్పెక్ట్ ఆయన 2nd హౌస్ మీద వేస్తున్నారు, వెల్త్ మీద వేస్తున్నారు. సో డెఫినెట్గా ఈ టైంలో మీ యొక్క ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఉంటుంది. బట్ అది నీచ దృష్టి అయ్యింది కాబట్టి మీరు మాట ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు చాలా బిజీ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. మే 1 నుంచి బిజీలో మీరు ఇచ్చిన మాటను కూడా మీరు నిలబెట్టుకోలేకపోవచ్చు. సో మాట నిలబెట్టుకునే విషయంలోనూ, వచ్చిన డబ్బుల్ని కరెక్ట్గా మీరు ఖర్చు పెట్టుకునే విషయంలోనూ, వాటిని ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసుకునే విషయంలోనూ జాగ్రత్తగా ఉంటే ఈ నీచ గురుడి దృష్టి కూడా పోతుంది. సో డెఫినెట్గా ధనురాశి వాళ్ళకి ఈ సమయం యు ఆర్ ఎంటరింగ్ టు ఏ మజా టైం. ఊరికి అసలు ఏం లేకుండా లిటిగేషన్స్, కన్ఫ్లిక్ట్స్ ఏం లేకుండా ఏముంటే బాగుంటుంది. దిస్ ఈజ్ ద టైం. మీ క్యాపబిలిటీ ఏంటో మీకు తెలిసే టైం. నిజంగా మీకు ఏదన్నా సమస్య, ఏదన్నా ప్రాబ్లం వస్తే అసలు మీ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి, మీ సత్తా ఏంటి, అసలు మీరేంటి అని మీకు మీరుగా తెలుసుకునే టైం ఇది. సో ఇంకా గురు భగవానుడు ఈ 6th హౌస్లోకి వచ్చినప్పుడు న్యాచురల్ ట్రాన్సిట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం మంత్లీ, వీక్లీలో కూడా చెప్పుకుంటాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఫ్యామిలీ ఇంకా చక్కగా చేసుకుని ఈ యొక్క మంచి విషయాన్ని మీ యొక్క ఫ్రెండ్స్కి, మిత్రులకి ఇక స్టేటస్లో కూడా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. గురుడి మార్పు ఎలాంటి ఫలితాన్ని చూపించబోతుంది అనేది. సో ఆల్ ధనురాశి పీపుల్, లెట్స్ ఎంజాయ్ దిస్ పీరియడ్. సో మంచి మజా పీరియడ్లోకి అడుగు పెట్టబోతున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ TR క్రియేషన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.